మనసుతో చేసేవి మానసిక కర్మలు, అలాగే వాక్కుతో చేసేవి అంటే మాటలతో, వాక్కుతో చేసేవి వాచక కర్మలు, కాయంతో చేసేవి శరీర కర్మలు. కాయము అంటే శరీరం. మాట, మనసు, శరీరము ఈ మూడింటిని చేయకుండా ఉండడమే అకర్మ. అకర్మ అంటే ఆ అకర్మలే అసలైన కర్మలు, నిజమైన కర్మలు. అవి ఏంటంటే శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేయడమే అసలైన కర్మ. అంటే మనం ఇది ధ్యానం చేయడం కలిపి ఒక పని అన్నమాట, ఇది కలిపి ఒక కర్మ. సో ఇది ఈవేళ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ తాలూకా సందేశాలు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.